అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడు ఈ పేరు వినగానే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి కదా. కాని ఈరోజు మనం ఆయన గురించి మనలో చాలామందికి అంతగా పరిచయం లేని ఒక కొత్త కోణాన్ని, ఒక లోతైన తత్వాన్ని తెలుసుకోబోతున్నాం. అవును, శ్రీకృష్ణుడు అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేదేంటి? వెన్న దొంగతనాలు, గోపికలతో అల్లరి, చిలిపి పనులు ఇలాంటివే కదా. ఆయన పేరును మనం సరదాగా, కొన్నిసార్లు హాస్యంగా కూడా వాడుతుంటాం. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఆయన కేవలం ఇంతేనా? ఆయన వ్యక్తిత్వం అంతటితోనే ఆగిపోయిందా? లేక ఈ కథలన్నింటి వెనక మనం గ్రహించాల్సిన లోతైన అర్థమేదైనా ఉందా? నిజానికి మనమనుకుంటున్నదానికంటే చాలా ఎక్కువుంది. శ్రీకృష్ణావతారమనేది చాలా గొప్పది. మొత్తం మానవజాతికి ఎన్నెన్నో విలువలు నేర్పించిన అవతారమది. అందుకే ఈరోజు మనం చేయబోయేదదే. కేవలం పైపైన కనిపించే కథల్ని వదిలేసి శ్రీకృష్ణుడి జీవితం వెనుకున్న లోతైన అర్థమేంటో, ఆయన మనకివ్వాలనుకున్న అసలు సందేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, కృష్ణుడు గురించి తెలుసుకునే ముందు మనం ఒక చాలా ముఖ్యమైన, ఒక ప్రాథమికమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే, అసలు అవతారం అంటే ఏంటి? ఒక దైవం భూమి మీదకు ఎందుకు అవతరిస్తుంది? చూడండి, అవతారం అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్. సింపుల్గా చెప్పాలంటే, ఈ సృష్టిలో ఎప్పుడైతే ధర్మం దెబ్బతింటుందో, అధర్మం పెరిగిపోతుందో, అప్పుడు దాన్ని మళ్లీ సరైన దారిలో పెట్టడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే మానవ రూపంలో భూమి మీదకొస్తాడు. దాన్నే మనం అవధానం అంటాం. దీన్నే మనం చాలా సింపుల్గా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటాం. అంటే చెడ్డవాళ్లను శిక్షించి మంచివాళ్లను కాపాడటం. ఇదేనన్నమాట ఏ అవతారం వెనుకున్న అసలైన ఉద్దేశ్యం. ఇది ఆ తత్వానికి ఒక మూల స్తంభం లాంటిది. అయితే ఈ కృష్ణావతారమనేది ఏదో అప్పటికప్పుడు జరిగింది కాదు. ఇదొక పెద్ద ప్రణాళికలో భాగమనమాట. అంటే భగవంతుడు ఇలా భూమి మీదకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇదొక పద్ధతి ప్రకారం జరుగుతూ వస్తోంది. ఉదాహరణకి విష్ణుమూర్తి అవతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, ఇలా ప్రతి అవతారం వెనుక ఉన్న కారణం ఇదే, ధర్మాన్ని నిలబెట్టడమే. సరే, అవతారం ఎందుకో మనకు తెలిసింది. మరి కృష్ణుడు అవతరించి మనకు అందించిన అత్యంత ముఖ్యమైన బోధనేంటి? అదే భగవద్గీత. కాని మనం దీన్ని కేవలం ఒక పాత పుస్తకంలా చూడకూడదు. మన జీవితానికి ఇదెలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ పోలిక ఎంత బాగుందో. ఒకవైపు పురాతన గ్రంథం భగవద్గీత, మరోవైపు ఆధునిక జీవితానికి ఒక గైడ్. నిజానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ భగవద్గీత ఈ రోజుల్లో మనం చెప్పుకునే ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ లాంటిది. అందులోని ప్రతి సూత్రం, ప్రతి మాట ఇప్పటికీ మన జీవితాలకి 100కు 100% వర్తిస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనం అవతారమంటే ఏంటి, దాని ఉద్దేశ్యమేంటి, గీత ప్రాముఖ్యత ఏంటి, ఇలా ఒక ఫౌండేషన్ వేశాం కదా. ఇప్పుడు ఈ అవగాహనతో మనం మళ్లీ మొదటికి వెళ్దాం. కృష్ణుడి మీద మనకున్న ఆ అపోహలు, ఆ ప్రశ్నల దగ్గరికి వెళ్దాం. అవును, అవే ప్రశ్నలు. కృష్ణుడు నిజంగా వెన్నదొంగేనా? గోపికలతో ఎందుకలా ప్రవర్తించాడు? ఆయనొక స్త్రీలోలుడా? ఇవన్నీ కేవలం అల్లరి చేష్టలేనా? ఈ కథల వెనుక అసలు అర్థమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లీల అనే ఒక్క పదంలో ఉంది. లీల అంటే ఏంటి? అదొక దైవిక నాటకం. అంటే భగవంతుడు మనకోసం, మనం చూసి నేర్చుకోవడం కోసం సృష్టించిన ఒక ఆటన్మాట. మనకు సాధారణ కథల్లా కనిపించేవన్నీ నిజానికి ఒక లోతైన ఉద్దేశంతో ఆడిన దైవిక నాటకాలు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు పడిన కష్టాలు, ఆయన అనుభవించిన సుఖాలు, ఇవన్నీ అక్షరాలా నిజమనుకోకూడదు. అవన్నీ ఆ దైవిక నాటకంలో ఒక భాగం. మనలాంటి సామాన్య ప్రజలకు జీవితమంటే ఏంటో, ఎలా బతుకాలో నేర్పడానికి ఆయన వేసిన పాత్రలవి. ఆ ప్రదర్శనలు చూసి మనం పాఠాలు నేర్చుకోవాలి, అంతే. సరే, ఇక్కడితో మన విశ్లేషణ చివరి దశకొచ్చేసింది. ఇప్పటివరకు మనం చూసిందేంటి? కృష్ణుడిని కేవలం కథల్లోని ఒక పాత్రగా చూడటం ఆపేసి ఆయన జీవితం వెనుకున్న ఫిలాసఫీని, అంటే తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, శ్రీకృష్ణుడి కథలు కేవలం కాలక్షేపానికి వినేవి కాదు. ఆయన జీవితమే ఒక సందేశం. ఆ ఆదర్శాలను, ఆ విలువలను మన జీవితాల్లోకి తెచ్చుకోవాలి, వాటిని పాటించాలి. ఆయన జీవితం మనకొక గైడ్ లాంటిది. మరి చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. కృష్ణుడి లీలల వెనుక ఉన్న అంతరార్థాన్ని చూడాలని మనమిప్పుడు నేర్చుకున్నాం కదా. మరి ఇదే సూత్రాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే, మన చుట్టూ జరిగే సంఘటనలని, మన జీవితంలో ఎదురయ్యే మనుషుల్ని, వాళ్ల ప్రవర్తనని మనం కేవలం పైపైన చూస్తున్నామా, లేక వాటి వెనుకున్న అసల అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నామా?